నా పేరు టి తేజశ్రీ. నేను 10th క్లాస్ కందుకూరులో చదువుకున్నాను. మెయిన్స్ కోర్స్ కోసం విశ్వసాయి కాలేజ్లో చేరాను. నాకు మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం ఉపాధ్యాయులు వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను మంచి ర్యాంకు తెచ్చుకోగలిగాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బూదాటి సాయి నిఖిల్. నేను 10వ తరగతి గీతం గ్లోబల్ మైండ్ స్కూల్లో 10th క్లాస్ నాది పూర్తి చేశాను. ఆ తర్వాత విశ్వసాయి జూనియర్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ కోర్స్ కోసం 2 ఏళ్ల పాటు కష్టపడి నా ఉపాధ్యాయులు శ్రమించి నన్ను ఈ ర్యాంకు సాధించడానికి గల కారణమయ్యారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంకా నా ఉపాధ్యాయుల కృషితో నేను 690 నా కేటగిరీలో నేను సాధించాను. అందుకు నాకు చాలా గర్వకారంగా ఉంది. అడ్వాన్స్కి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను. రేపు జరగబోయే 17వ తారీఖు దాంట్లో కానీ మంచి ర్యాంకు కావాలని మా ఉపాధ్యాయులు శ్రమిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రిపేర్ చేయిస్తున్నారు. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు జాబీర్. 10th క్లాస్ యూనికొండ విద్యా వికాస్ స్కూల్లో కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత జేఈఈ మెయిన్స్ కోర్స్ కోసం విశ్వసాయి కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. 435 ర్యాంక్ వచ్చింది. మా ఉపాధ్యాయులు శ్రమించడం ద్వారా ఇంత మంచి ర్యాంక్ రావడం జరిగింది. జేఈఈ అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులు శర్మ సార్ గారికి అండ్ శ్రీవల్లి మేడంకి ధన్యవాదాలు. విశ్వసాయి కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా మేము అక్కడే జాయిన్ అవ్వాలనుకోలేదు, కానీ అయ్యాము. అయిన సందర్భంగా మాకు మంచి ర్యాంకు వచ్చింది. కాలేజీ వాళ్ళు మాకు మంచి ప్రోత్సాహం చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. బూదాటి సాయి నిఖిల్కి మా అబ్బాయికి జేఈఈ మెయిన్స్లో 690 ఇండియా లెవెల్లో 690 ర్యాంకు వచ్చింది. మాకు గర్వకంగా ఉంది.